మనుషులు తమలో ఉన్న తాపత్రయాలు, తమలో ఉన్న ఆశలు నెరవేర్చుకోవడానికి దేవుని దగ్గరకు వెళ్లకుండా దేవుని విడిచిపెట్టేసి ఆల్టర్నేటివ్స్ కొరకు వెతుకుతున్నారంట. దోస్ ఆల్టర్నేటివ్స్ క్యాన్ బి ఎనీథింగ్. ఆల్టర్నేటివ్స్ ఏదైనా ఉండొచ్చు. నీకు ఆనందం కావాలంటే ఎంటర్టైన్మెంట్లో లేదు ఆనందం. ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది నిజమైన ఆనందం కాదు. సినిమాలు, కామెడీ షోస్ చూసిన వాళ్ళందరికీ తెలుసు అది. యు నో ఇట్ వెరీ వెల్. గంట సేపు కామెడీ షో చూసినా కళ్ళు మండుతాయి, టైం వేస్ట్ అవుతుంది తప్ప అమ్మయ్య ఇవాళకి కావాల్సినంత ఆనందం వచ్చింది అనే ఫీలింగ్ వస్తుందా అండి? కానీ దేవుని సన్నిధిలో కూర్చో, దేవునితో కాసేపు గడుపు, దేవుని ఆరాధిస్తూ బ్రతుకు, తృప్తి వచ్చేస్తుంది నీకు. ఇంకా మళ్ళీ లాంగింగ్ రాదు. దేవుని దగ్గర మనకి దొరికేవన్నీ పరిపూర్ణమైన ఆనందం, పరిపూర్ణమైన ప్రేమ, పరిపూర్ణమైన సమాధానం. దేవుడిచ్చే గిఫ్ట్స్ అన్ని పర్ఫెక్ట్ గిఫ్ట్స్ అయితే వరల్డ్ ఇచ్చేవన్నీ, ఎవ్రీథింగ్ ద వరల్డ్ ఆఫర్స్ ఇస్ ఇంపర్ఫెక్ట్. మనుషులు తమలో ఉన్న తాపత్రయాలు, తమలో ఉన్న ఆశలు నెరవేర్చుకోవడానికి దేవుని దగ్గరకు వెళ్లకుండా దేవుని విడిచిపెట్టేసి ఆల్టర్నేటివ్స్ కొరకు వెతుకుతున్నారంట. దోస్ ఆల్టర్నేటివ్స్ క్యాన్ బి ఎనీథింగ్. ఆల్టర్నేటివ్స్ ఏదైనా ఉండొచ్చు. నీకు ఆనందం కావాలంటే ఎంటర్టైన్మెంట్లో లేదు ఆనందం. ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది నిజమైన ఆనందం కాదు. సినిమాలు, కామెడీ షోస్ చూసిన వాళ్ళందరికీ తెలుసు అది. యు నో ఇట్ వెరీ వెల్. గంట సేపు కామెడీ షో చూసినా కళ్ళు మండుతాయి, టైం వేస్ట్ అవుతుంది తప్ప అమ్మయ్య ఇవాళకి కావాల్సినంత ఆనందం వచ్చింది అనే ఫీలింగ్ వస్తుందా అండి? కానీ దేవుని సన్నిధిలో కూర్చో, దేవునితో కాసేపు గడుపు, దేవుని ఆరాధిస్తూ బ్రతుకు, తృప్తి వచ్చేస్తుంది నీకు. ఇంకా మళ్ళీ లాంగింగ్ రాదు. దేవుని దగ్గర మనకి దొరికేవన్నీ పరిపూర్ణమైన ఆనందం, పరిపూర్ణమైన ప్రేమ, పరిపూర్ణమైన సమాధానం. దేవుడిచ్చే గిఫ్ట్స్ అన్ని పర్ఫెక్ట్ గిఫ్ట్స్ అయితే వరల్డ్ ఇచ్చేవన్నీ, ఎవ్రీథింగ్ ద వరల్డ్ ఆఫర్స్ ఇస్ ఇంపర్ఫెక్ట్. మనుషులు తమలో ఉన్న తాపత్రయాలు, తమలో ఉన్న ఆశలు నెరవేర్చుకోవడానికి దేవుని దగ్గరకు వెళ్లకుండా దేవుని విడిచిపెట్టేసి ఆల్టర్నేటివ్స్ కొరకు వెతుకుతున్నారంట. దోస్ ఆల్టర్నేటివ్స్ క్యాన్ బి ఎనీథింగ్. ఆల్టర్నేటివ్స్ ఏదైనా ఉండొచ్చు. నీకు ఆనందం కావాలంటే ఎంటర్టైన్మెంట్లో లేదు ఆనందం. ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది నిజమైన ఆనందం కాదు. సినిమాలు, కామెడీ షోస్ చూసిన వాళ్ళందరికీ తెలుసు అది. యు నో ఇట్ వెరీ వెల్. గంట సేపు కామెడీ షో చూసినా కళ్ళు మండుతాయి, టైం వేస్ట్ అవుతుంది తప్ప అమ్మయ్య ఇవాళకి కావాల్సినంత ఆనందం వచ్చింది అనే ఫీలింగ్ వస్తుందా అండి? కానీ దేవుని సన్నిధిలో కూర్చో, దేవునితో కాసేపు గడుపు, దేవుని ఆరాధిస్తూ బ్రతుకు, తృప్తి వచ్చేస్తుంది నీకు. ఇంకా మళ్ళీ లాంగింగ్ రాదు. దేవుని దగ్గర మనకి దొరికేవన్నీ పరిపూర్ణమైన ఆనందం, పరిపూర్ణమైన ప్రేమ, పరిపూర్ణమైన సమాధానం. దేవుడిచ్చే గిఫ్ట్స్ అన్ని పర్ఫెక్ట్ గిఫ్ట్స్ అయితే వరల్డ్ ఇచ్చేవన్నీ, ఎవ్రీథింగ్ ద వరల్డ్ ఆఫర్స్ ఇస్ ఇంపర్ఫెక్ట్.